హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరికి తెలిసే ఉంటుంది. థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! ఇంక మొన్న పోస్ట్ కూడా పెట్టానండి. ఈ టెంపుల్ ఎక్కడ అనేసి. ఆ టెంపుల్‌కైతే వెళ్తున్నాము. మీకందరికీ టెంపుల్ తెలీదనుకుంటాను. ఎవరు కామెంట్ అయితే చేయలేగా. ఇంకా ఆ టెంపుల్ గురించయితే ఇప్పుడు మీకు ఫుల్ వీడియోలో చూపిస్తానండి. ఇంకా వచ్చేయండి నాతో పాటు. ఫస్ట్ అయితే మేము మా పిల్లలిద్దరము, మా హస్బెండ్, నేను నలుగురం కలిసైతే కరీంనగర్ నుంచయితే బయలుదేరామండి. కరీంనగర్ నుంచి సుల్తానాబాద్‌కి చేరుకొని, సుల్తానాబాద్ నుంచి కనుకుల వెళ్ళే రూట్‌కి క్రాస్ అవ్వాం. అక్కడి నుంచి క్రాస్ అయ్యి కనుకుల వెళ్ళాక అక్కడ రామునిపల్లి అనే గ్రామం ఉంటుందండి. అక్కడ మనకు సీతారామచంద్ర స్వామి టెంపుల్ ఉంది. నేనెప్పుడో మా పెద్ద పాప చిన్నప్పుడైతే ఒకసారి వెళ్ళామండి ఈ టెంపుల్‌కి. మళ్ళీ చాలా సంవత్సరాలయితాంది. ఇంతవరకు వెళ్ళలే. కొంచెం రూట్ మర్చిపోయినట్టు అయిపోయింది మళ్ళీ మాకు. ఇంకా మొత్తానికైతే టెంపుల్‌కైతే వచ్చేసాము. ఈ గుడొచ్చేసి కొంచెం గుట్ట మీదలాగా ఉంటుందండి. కొద్దిగా మెట్లుంటాయి. లేదంటే వెహికల్ పోవడానికి కూడా ఇప్పుడు రోడ్డేసారు చక్కగా. మంచిగా రావచ్చు వెహికల్ కూడా పైకి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ కూడా చిన్నగా ఉంటుంది. స్వయంభూగా వెలిసిన స్వామివారు సీతారామచంద్ర స్వామివారండి. ఎంత బావుంటారో స్వామివారు ఇక్కడైతే. ఇక మేమైతే టెంపుల్‌కొచ్చేసరికి అయ్యగారైతే లేరండి. పూజ చేసి లాకేసి వెళ్ళిపోయారు. ఇంకా అయ్యగారు వాళ్ళ ఇల్లయితే ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. ఇంకా మా హస్బెండు అయ్యగారిని తీసుకురావడానికి వెళ్లారు. మేమైతే ప్రదక్షిణ చేస్తున్నామండి. టెంపుల్ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఇంటి పక్కకు కళ్యాణ మండపం అట్లా ఏదో కట్టారు. వంటశాల లాగానో, యాగశాల లాగానో. ముందట ఆంజనేయ స్వామి ఉన్నారు. ప్రశాంతంగా ఉంటుంది పైన. చూసారా ఎంత బావుందో! ఇక ఈ టెంపుల్‌ని ఎవరైనా చూడని వాళ్ళుంటే ఖచ్చితంగా చూడండి. ఎవరికైనా తెలిసుంటే నాకైతే కామెంట్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి టెంపులు. ఈ టెంపుల్ అయితే ఇంకా డెవలప్ అయితే కాలేదు ఎక్కువగా అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయని చెప్పాను గదండీ! ఇంకా ఇవే అండి మెట్లు. కొంచెమే ఉంటాయి మెట్లు ఎక్కువగా ఉండవు. ఇక తర్వాత అయ్యగారు వచ్చారండి. అయ్యగారు వచ్చాక మాకైతే చెప్తున్నారండి. ఇక్కడ కోనేరుంది. ఆ కోనేరులో నీళ్ళైతే చల్లుకోండి అని చూపిస్తున్నారు. మేమందరం కోనేరు దగ్గరికి వెళ్లి చూస్తున్నాము. నీళ్ళైతే చల్లుకున్నామండి మేమందరం కలిసి. ఆ! కొండ చివరకుంటారన్నారక్కడ. ఇట్లనే ఇక చెట్లు గిట్లు పట్టుకొని ఎక్కడమే తప్పితే గానీ కనబడతదా? వెళ్తారు. ఆ! మన 5 ఫీట్లున్నర ఉంటారు ఒక స్వామివారు. అవునా? ఒక రాముడు 5 ఫీట్లున్నర, సీతమ్మవారు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, ఎంత హైట్ ఆంజనేయ ఉంటది? స్వామి చాలా చివరికిక కొండ చివరికి. ఓన్లీ చైత్ర శుద్ధ పౌర్ణమి నాడే అక్కడికి వెళ్తాం. వెళ్తారా మీరు? ఒకటేసారి వెళ్తాం. ఊరు జనాలందరూ ఇట్లనే చెట్ల గిట్ల పాకుంటూ వెళ్ళటమే. పాకుంట వెళ్ళాలి. పాకుంటూ వెళ్ళటం. ఆ తర్వాత అక్కడ నుంచి మరి దానికి అక్కడికి ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఆడామ ఉందన్నట్టు ఈ ఊరు గ్రామం పుట్టక ముందు. ఆ! ఆమెను వెళ్ళి నైవేద్యం పెట్టుకుంటూ వచ్చేది. ఆ! ఆ తర్వాత వివాహం అయిన తర్వాత గర్భిణిగా అయిన తర్వాత నేను రాలేనేసరికి ఆ! అక్కడి నుంచి ఒక బండలు దొల్లుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇది బండ. ఆ! ఇప్పుడు ఇది ఇంతవరకు బండ అన్నట్టు ఒరిజినల్. ఒరిజినల్. హ్మ్. అయితే మళ్ళీ దీని నుంచే గోడ కట్టడం అంటే జరిగింది. ఇప్పుడు స్వామివారు అక్కడ కూడా వెలిసి అట్లనే అదే వెలిసింది ఫస్ట్ స్టార్టింగ్. అక్కడ ఉన్నారు అట్లనే. ఉన్నారు. ఇంకా అయ్యగారు చెప్పిన మాటలైతే విన్నారు కదండీ! స్వామివారు వెలిసిన విధానం పైన గుట్ట మీద గూడా వెలిసి ఉన్నారసలు స్టార్టింగు. తర్వాత ఇక్కడంట స్వామివారి ముఖంలో అయితే మనకు నవ్వు ఫేస్ కనబడుతుందండి. దగ్గరగా పరీక్షిస్తే చాలా మంచిగా అనిపించింది. ఇక స్వామివారు ఇక్కడ మీసాలతో ఉంటారండి ప్రత్యేకించి. చాలా బావున్నారు సీతారామచంద్ర స్వామివారు. ఇంకిక్కడ అయ్యగారు మాకు పూజ చేస్తున్నారండి. మాతో పాటు మీరు గూడా స్వామివారిని చూసి దండం పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ మేమెక్కడికెళ్ళామనేది నెక్స్ట్ వీడియో వస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.